మంత్రి ఇద్దరున్నారు. ఏది జరిగినా రాజు మంత్రికి చెప్పేవాడు. మంత్రి విని ఏది జరిగినా మన మంచికే అని మంత్రి చెప్పేవాడు. ఆ దేశం పైన ఇతర దేశం ఏదైనా యుద్ధానికి వస్తున్నా సరే అది చెప్పినా కానీ ఏది చెప్పినా మన మంచికే. అలాగలాగా ఏది చెప్పినా మన మంచికి అని చెప్తూ ఉన్నాడు. ఒకరోజు రాజు అనుకోకుండా ఏదో దేనివల్లనో ఏలు కట్ అయిపోయింది. ఏలు పూర్తిగా తెగిపోయి వేరైపోయింది. ఆ ఏలును ఎడమ చేతితో పట్టుకొని మంత్రి నా ఏలు కట్ అయిపోయినది అని మంత్రికి చెప్పాడు. మంత్రి ఏది జరిగినా మన మంచికే అన్నాడు. రాజుకు కోపం వచ్చి ఇతన్ని బంధించమని భటులకు ఆజ్ఞాపించాడు. మంత్రిని బంధించేశారు. కొంతకాలం తర్వాత రాజు కొంతమంది అనుచరులతో కలిసి అడవిలో వెళ్ళాడు. అతనికి అవసర నిమిత్తము మూత్ర విసర్జన కోసము ఆగాడు. మూత్ర విసర్జన ముగించగానే చూడగానే వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు, కనపడలే. గట్టిగా కేకలు వేసి పిలిచాడు, వాళ్ళు పలకలేదు. చాలాసార్లు పిలిచాడు, పలకలేదు. ఆ రాజు అప్పుడు అనుకున్నాడు, ఏంటి నేను రాజును, ఈ అడవికి రావడం ఏంది, నాకు ఈ పరిస్థితి ఏంది అని చెప్పి ఎటు పోవాలనో, మళ్ళీ అతని ఊరికి అతని ఇంటికి చేరడానికి కూడా దారి అర్థం కాల. ఏ దారిన పోవాలనో అర్థం కాలేదు. ఒక దారి పట్టుకొని పోతుండగానే అక్కడ కొండ జాతి వాళ్ళు, కొండ దేవతకు వాళ్ళు డప్పులు కొట్టుకుంటూ చిందులు వేసుకుంటూ కొండ దేవతకు వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు. దాని దగ్గరికి పోకుండా కొద్ది చూడంగానే కొండ జాతి వాళ్ళల్లో ఒకడు చూసి ఈ రాజును టక్కున వచ్చి పట్టుకొని అక్కడికి తీసుకెళ్ళి ఆ కొండ జాతి వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక మనిషిని బలిస్తారు అక్కడ. అప్పుడు ఏమన్నారంటే, ఈ సంవత్సరం మనల్లో ఒకరు తప్పించవచ్చు, ఇప్పుడు ఈ సంవత్సరము ఇతన్ని బలిద్దామని చెప్పి నిర్ణయించుకొని ఆ రాజును 2 చేతులు పైకి కట్టేశారు. ఈ కత్తిని బాగా నూరుకొని నరకడానికి పూనుకున్నారు. అప్పుడు అందులో ఇతని బలికి రాడు, ఇతనికి ఒక ఏలు లేదు, అతని కట్లు ఊడదీసేసి అతన్ని పంపించమని చెప్పేశారు. అతన్ని కట్లు ఊడదీసేసి ఆ రాజును వెళ్ళిపో అని చెప్పి గదిలేశారు. ఆ రాజు వెళ్ళిపోయి ఏదో విధంగా చిన్నగా మెల్లిగా ఆ ఊరు చేరాడు. ఆ మంత్రిని విడిపించమని చెప్పి భటులకు చెప్పాడు. ఆ మంత్రి దగ్గరికి రాగానే, మంత్రి నేను చాలా తప్పు చేశాను, నువ్వు ఆ రోజు ఏది జరిగినా మన మంచికి అని చెప్పినావు, నాకు ఈ ఏలే ఉంటే నన్ను నా మెడ నరికేసేవాళ్ళు, నన్ను చంపేవాళ్ళు, నాకు ఏలు లేదు కాబట్టి నేను బలికి పనికిరానని చెప్పి నన్ను వదిలేశారు అని రాజు చెప్పాడు. ఈ మంత్రి ఏం చెప్పాడంటే, మీరు బంధించడం వల్ల నాకు కూడా మేలు జరిగింది, నన్ను మీరు బంధించకపోయి ఉంటే నేను కూడా మీతో పాటు వచ్చేవాడిని, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయినా సరే మీకు కొంచెం దూరముగా మిమ్మల్ని గమనిస్తూ ఉండేవాడిని, అప్పుడు మన ఇద్దరము కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళము, మీకైతే ఏలు లేదు, నాకు ఏలు ఉంది కదా, నా మెడ ఎగిరిపోయేది.